భారతదేశ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తిరంగా ర్యాలీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. తెలంగాణ పౌరులందరికీ కూడా విజ్ఞప్తి, ఎందరో మహనీయుల స్వతంత్ర పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో మనమంతా కూడా ప్రజాస్వామ్య ఫలితాలను అనుభవిస్తున్నాం. మనమంతా మన ఇళ్లలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నాం. కానీ మన సైనిక శక్తి, మన సైనికులంతా కూడా భారతదేశ సరిహద్దుల్లో మన దేశ రక్షణ కోసం, మన రక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. అటువంటి సైనిక శక్తి విదేశీయులు మన భారతదేశ హిందువులను చంపిన సందర్భంలో ఆపరేషన్ సింధూర్ రూపంలో మొత్తం ప్రపంచానికి కూడా భారత సైనిక శక్తి వెలువడిన నేపథ్యంలో ఆ సైనిక శక్తి అలాగే ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా ఈ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఇంటిపై కూడా జాతీయ జెండాను ఎగరవేయవలసినటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా మన మీద ఉంది. మన నెక్స్ట్ జనరేషన్ రాబోయేటటువంటి తరానికి కూడా దేశభక్తి అలాగే దేశ స్వతంత్ర సమరం ఎలా జరిగింది, భవిష్యత్తులో రేపు ఉన్నతమైనటువంటి పౌరులుగా వాళ్ళు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, అవన్నీ వాళ్ళకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల చేత ఆ జాతీయ జెండాని ఇంటిపైన కట్టించి జాతీయ జెండాను ఎగిరించాల్సిన బాధ్యత మనందరిది. అలాగే స్థానికంగా జరిగేటటువంటి తిరంగా ర్యాలీల్లో కూడా పాల్గొని మన దేశభక్తి స్ఫూర్తిని నలుదిశలా కూడా చాటాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ రేపు హైదరాబాద్ నక్లెస్ రోడ్లో నిర్వహించబోతున్నటువంటి భారీ తిరంగా ర్యాలీలో కూడా ప్రతి తెలంగాణ పౌరులు పాల్గొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మరొకసారి అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.